తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. कलप्तवः ब्रह्मेन्द्र गंगाधर त्वां दैलामणिं धरिजा मन्ये मकन्धप्रिया आयारभुवान् प्रगण्यः श्रेयः परमपुरुषाय सह धेताभिर्निदन्यतकृडा भगवन्धं विष्णुमावाहयामि पुरुषमावाहयामि सत्यमावाहयामि अमचितमावाहयामि अनुद्धमावाहयामि वेङ्कटेशमावाहयामि श्रीनिवासमावाहयामि लक्ष्मीवरमावाहयामि शेषाचलमावाहयामि। పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన క్రోవిడి మధులాష్ బాబు ప్రతిభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో మొబైల్ ల్యాబ్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, ఐఏఎస్ అధికారి దేవసేన సమక్షంలో ప్రారంభించారు. విద్యార్థికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ఈ మొబైల్ ల్యాబ్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ప్రముఖులు ల్యాబ్ ను పరిశీలించి ఎడోద్వాజా ఫ్లో బస్ బృందం తీసుకున్న ఈ ప్రయత్నానికి అభినందనలు తెలియజేశారు. మధులాష్ బాబు ఆవిష్కరించిన ఈ ల్యాబ్ భవిష్యత్ సాంకేతికత విద్యా వ్యవస్థపై ఉన్న ఉన్నతమైన ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ ఆవిష్కరణకు అమెరికా జార్జ్ మాసన్ యూనివర్సిటీ నుండి $1,00,000, SSI టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ నుండి 25 లక్షల నిధులు లభించాయన్నారు. ఈ సందర్భంగా మధులాష్ బాబు తల్లిదండ్రులైన క్రోవిడి లక్ష్మీనారాయణ దుర్గలను పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు ప్రముఖులు, గ్రామస్తులు అభినందించారు. తిరుమల స్వామివారిని పలువురు సెలబ్రిటీలు దర్శించుకున్నారు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తన మేనత్త నటి శ్రీలక్ష్మితో వెంకటేశ్వర స్వామి సేవలో తరించిపోయారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ప్రకాశం బ్యారేజీని విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బ్యారేజీకి విద్యుత్ దీపాలు అలంకరించారు. అలాగే సీఎం నివాస ప్రాంతమైన కరకట్టపై జాతీయ జెండా రంగులతో దీపాలతో అలంకరించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బ్యారేజీ రంగురంగుల దీపాలతో కాంతునిండుతోంది. ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ రఘుబర్ దాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, అసోం సీఎం హిమంతా బిశ్వ శర్మ, పలువురు ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రులుగా కేవీ సింగ్ డియో, ప్రవతి పరిడాలు ప్రమాణ స్వీకారం చేశారు. మోహన్ చరణ్ మాఝీ ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ ଶପଥ କରୁଅଛି ଯେ ମୁଁ विधि द्वारा प्रतिष्ठित भारतर संविधान प्रति श्रद्धा और निष्ठा रखिबी, भारतर सार्वभौमत्व और अखंडता रक्षा करिबी, ओडिशा राज्यर मुख्यमंत्री रूपे मोर कर्तव्य श्रद्धा और शुद्ध अंतरकरण रे निर्वाह करिबी एवं बिना भय बा पक्षपात रे, बिना अनुराग बा देश रे सबु प्रकार लोकंक प्रति संविधान और विधि अनुसार न्याय प्रदान करिबी। मो श्री मोहन चरण माझी ईश्वरंक नाम रे शपथ करुअछि जे जो विषय राज्यर मुख्यमंत्री रूपे मोर विचार को अणाजिब बा मते ज्ञात हब, ताहाकू एपरी मुख्यमंत्री रूपे मोर कर्तव्यर समुचित निर्वाह निमित्त जेपरी आवश्यक हब तत् भिन्न प्रत्यक्ष बा परोक्ष भावे कौनसी व्यक्ति बा व्यक्ति मानंकु जणाइबी नाही बा प्रकट करिबी नाही।
కాకినాడ బానుగుడి సెంటర్లో ఉన్న ఉషారాజా రాజేశ్వరి సమేత బానులింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగించారు. ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి కళ్యాణం జరిపించారు. వ్యాపారవేత్త గట్టి కుమార్ దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్దలతో కళ్యాణోత్సవ పూజలు జరిపించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ, శ్రీనివాస శర్మ, రామకృష్ణ శర్మ వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ స్వామివారి దివ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ వాకాడ సత్యబాబు, కేళంగి ప్రసాద్, వాకాడ శ్రీనివాస్ మహిళలు పాల్గొన్నారు. ప్రతి మానవుడికి కూడా 4 దశలు జరుగుతాయి. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం. ఏదంటే ఆట. అటువంటి వివాహం చేయడం కాదు. మరి వివాహం చేసుకున్న దంపతులు శక్తిగా ఉంటారు, దాంపత్య అనుగ్రహంగా ఉంటారు. వివాహం కాని స్త్రీ పురుషులకి సరిగా వివాహం. శ్రీ ఉషారాజరాజేశ్వరి సమేత బానులింగేశ్వర స్వామి దేవస్థానం, భానుగుడి జంక్షన్, భానుగుడి. ఈ దేవాలయంలో ప్రతి జ్యేష్ఠ మాస శుద్ధ పంచమి నాడు వార్షికోత్సవ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం శైవాగమ విధానంగా పంచాహ్నక దీక్షతో జరుగుతోంది. ఈ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున భక్తుల సహకారంతో కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణం ఈ రోజు నుంచి 5 రోజులు పంచాహ్నక, 3వ రోజు సదస్య, 5వ రోజు పుష్పోత్సవం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తుందన్న మంత్రి నిమ్మల. పశ్చిమ గోదావరి జిల్లా వచ్చిన సందర్భంగా మంత్రికి దక్కిన అపూర్వ స్వాగతం. మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పంతం నానాజీ, పుష్పగుచ్చం అందజేసి తెలియజేసిన అభినందనలు. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన విద్యార్థి అపూర్వ సృష్టి మొబైల్ ల్యాబ్ ఏర్పాటు చేయడంతో అభినందించిన తెలంగాణ సీఎం రేవంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.